చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. వేల ఏళ్లు క్రితం ప్రపంచం ఇంకా పసితనంలో ఉన్నప్పుడు మన భారతదేశంలో అద్భుతమైన నాగరికత వెలిసిందే. ఎంత గొప్పదంటే దాని రహస్యాలు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. పదండి, ఆ కాలంలోకి ఓ ప్రయాణం చేద్దాం. భారతదేశపు ఈ అద్భుత కథలో మొదటి పేజీ తిరగేద్దాం. ఒక్కసారి ఆలోచించండి, స్మార్ట్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు. అలాంటప్పుడు అంటే ఓ 4000 ఏళ్ల కిందట ఓ నగరం ఇప్పుడున్న ఎన్నో నగరాల కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండేదంటే నమ్ముతారా? ఇది ఏదో సినిమా కథ కాదు, మన చరిత్రలోని నిజం. అయితే అంతటి గొప్ప నగరం గురించి డైరెక్ట్గా తెలుసుకునే ముందు అసలు భారతదేశపు వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో దాని స్థానమెక్కడో చూద్దాం రండి. ఇది మన ప్రయాణానికి ఒక మ్యాప్ లాంటిదన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, సింధులోయ నాగరికతతో మొదలై ఆధునిక భారతదేశం వరకు ఎంత పెద్ద ప్రయాణమో కదా. మనం మన కథని సరిగ్గా ఇక్కడే మొదలుపెడుతున్నాం. ఈ లిస్ట్లో మొదటిది సింధులోయ నాగరికతతో. సరే, ఇక మన ప్రయాణం మొదలు. చాప్టర్ 1, ఆ రహస్యమైన మొదటి నగరాల కథ. ఒక్కసారి ఊహించుకోండి, స్మార్ట్ ఫోన్లు రావడానికి 4000 ఏళ్ల ముందే జనాలు పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాల్లో నివసించేవారు. అది ఎలా? చక్కగా నిటారుగా ఉండే రోడ్లు, కాల్చిన ఇటుకలతో కట్టిన ఇళ్ళు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్స్, అంతేనా పబ్లిక్ కోసం పెద్ద పెద్ద స్నానవాటికలు కూడా. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇలాంటి అద్భుతం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఈ అద్భుతమైన నాగరికతకే ఒక పేరుంది, అదే సింధు లోయ నాగరికత. దీన్నే హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఇది ఎక్కడుండేదంటే ఇప్పుడున్న పాకిస్తాన్, వాయవ్య భారతదేశంలో సింధూ నది ఒడ్డున విలసిల్లింది. మొహెంజోదారో, హరప్పా ఇవి ఆ కాలంలోనే మెగా సిటీలన్నమాట. అన్నీ పక్కా ఆర్గనైజ్డ్గా ఉండేవి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ప్రాచీన సూపర్ సివిలైజేషన్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయ్యే 3 నిజాలు చూద్దాం. వింటే వాళ్ల తెలివితేటలు ఏ రేంజ్లో ఉండేవో అర్థమవుతుంది. మొదటిది వాళ్ల ఇంజనీరింగ్. వాళ్లు కట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్సు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయంటే వాళ్ల తర్వాత 1000 సంవత్సరాలక్కూడా యూరప్లోని చాలా నగరాల్లో అలాంటివి లేవు. అంటే ఆలోచించండి వాళ్ల ప్లానింగ్ ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉందో. ఇక రెండోది ఒక పెద్ద మిస్టరీ. వాళ్లకు సొంతంగా రాసే భాష ఉండేది, ఒక లిపి ఉండేది. కానీ అసలు సమస్యేంటంటే ఇన్ని వేలేళ్లైనా ఆ భాషను మనం ఇప్పటికీ చదవలేకపోతున్నాం. వాళ్ల కథలు, వాళ్ల సైన్స్ అన్నీ ఆ గుర్తుల్లోనే లాక్ అయిపోయాయి. చరిత్రలో ఇప్పటికీ ఛేదించలేని పజిల్స్లో ఇదొకటి. ఇక మూడోది, ఇది అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం. అదే వాళ్ల సమాజం. చూడండి, వాళ్లకు రాజులున్నట్టు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టినట్టు ఆధారాల్లేవు. భయంకరమైన ఆయుధాలు దొరకలేదు. రాజసమాధులు అసలే లేవు. కాని ఇంకోవైపు చూస్తే ఇళ్లన్నీ దాదాపు ఒకే సైజులో ఉన్నాయి. స్నానవాటికలలాంటివి అందరూ కలిసి వాడుకునేవాళ్లు. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? చాలామంది హిస్టోరియన్స్ ఏమంటారంటే బహుశా అది ప్రపంచంలోనే మొట్టమొదటి శాంతియుత, అందరూ సమానంగా బతికిన సమాజాలలో ఒకటి కావచ్చని. అయితే ఇంత గొప్పగా, ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న నాగరికత ఏమైపోయింది? ఇప్పుడు మనం చరిత్రలోని అతిపెద్ద మిస్టరీలలో ఒకదాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. అదే వాళ్ల పతనం. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఉన్నట్టుండి వాళ్లంతా ఎక్కడికి మాయమైపోయారు? సుమారు క్రీస్తుపూర్వం 1900 సమయంలో ఆ అద్భుతమైన నగరాలన్నీ ఎందుకు ఖాళీ అయిపోయాయి? దీనిమీద రకరకాల థియరీలున్నాయి, అచ్చమొక డిటెక్టివ్ స్టోరీలాగా. మొదటిది క్లైమేట్ చేంజ్. బహుశా వాళ్లు ఆధారపడిన నదులన్నీ ఎండిపోయుండొచ్చు. రెండోది పెద్ద పెద్ద వరదలు. ఊహించని వరదలొచ్చి నగరాలన్నీ నాశనమైపోయుండొచ్చు. ఇక మూడోది కొత్తవాళ్ల రాక. ఆర్యుల్లాంటి వాళ్లొచ్చి వీళ్లను అక్కడ్నించి పంపించుండొచ్చు. ఈ మూడింటిలో ఏదైనా జరిగి ఉండొచ్చు. కాని అసలు నిజమేంటి? నిజం చెప్పాలంటే ఆ సమాధానం ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. సింధు లోయ నాగరికత ఎలా అంతమైంది అనేది ఇప్పటికీ చరిత్రలో ఒక వీడని రహస్యం. ఆర్కియాలజిస్టులను, చరిత్రకారులను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్నల్లో ఇదొకటి. సరే, ఈ కథను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా మనం వాళ్ల భాషను అర్థం చేసుకోగలిగామనుకోండి, వాళ్లు మనకు ఏ రహస్యాలు చెబుతారు? వాళ్ల సమాజం గురించి, వాళ్ల సైన్స్ గురించి ఎలాంటి అద్భుతాలు మనకు తెలుస్తాయి? ఒక్కసారి ఆలోచించండి, భలే ఉంటుంది గదా.